నిన్న 2 సార్లు భూకంపం వచ్చిందట థాయిలాండ్లో, మయన్మార్లో. అయితే ఇక్కడ 191 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. ఇంకా ఎంతమంది చనిపోయారో తెలియాలి. 191 మంది చనిపోయినట్టు గుర్తించారు. ఇంకా శిథిలాల కింద చాలా మంది ఉన్నారట. మరి చనిపోయారా బ్రతికిరా ఇంకేం తెలియదు. సుమారుగా 800 మంది గాయాలైనాయట. మరి అందులో ఇంకేమైనా చనిపోతారా, వాళ్ళకి సీరియస్గా ఉందా కూడా తేలాల్సిన అవసరం ఉంది. తప్పించుకున్న ఎమ్మెల్యే కుటుంబం. అయితే మన తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఆయన అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఆయన తెలంగాణలో ఉండు. ఆయన కుటుంబం, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డ వాళ్ళు ఎక్కడికి పోయారు? బ్యాంకాక్ పర్యటనకు పోయారు. రాజ్ కుమార్ ఎవరైతే ఉందో మక్కాన్ సింగ్ రాజ్ కుమార్ వాళ్ళ సతీమణి బ్యాంకాక్ పోయారట. 2 కుమారులు కోడలతో బ్యాంకాక్ పర్యటనకు వెళ్ళిన రాజ్ ఠాకూర్ సతీమణి. అయితే వాళ్ళు బస చేస్తురట. బస మీన్స్ వాళ్ళు అకామిడేషన్ ఉండేటువంటి స్టే చేయడానికి ఉన్నటువంటి హోటల్ 40-50 అంతస్తులు ఉందట. వీళ్ళు 38వ అంతస్తులో బస చేస్తురట. పక్కన చూసిరట, కిటికీలకి వెళ్ళి చూసినప్పుడు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లు అన్నీ కూలిపోతున్నాయట. ఇది ఏంటి అని చెప్పేసి వీళ్ళు కూడా అటకడగా లిఫ్ట్లో పోతే ఏమైనా ఇబ్బంది అవుతుందని మెట్ల మీదకి వెళ్తే దిగి వచ్చిన తర్వాత అది కూడా కొంత డిస్టర్బ్ జరిగిందట. అంటే ఆమె అరచేతిలో పెట్టుకొని ప్రాణాలుగా మేము చనిపోయినట్టే అనేటువంటిది నిన్న మీడియాలో వచ్చింది. మనం ఏం చూసింది కాదు, మీడియాలో వచ్చింది. అంటే ఎట్లా మొత్తం అక్కడ ఉన్నటువంటి రోడ్లు మీకు వీడియో చూపిస్తా, అది ఓపెన్ చేయాలి. ఎంత ఎంత భయభ్రాంతులకు గురయ్యారంటే పైగా చాలా ఇబ్బంది పడ్డారు. వితిన్ సెకండ్లలో కూలిపోయినటువంటి పరిస్థితి మనకు. వితిన్ సెకండ్ల వెహికల్ మీద వెహికల్ కింద పడుతున్నారు. చిన్నపిల్లల్ని ఎత్తుకోలేగో ఇంత మొత్తం నిన్న ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నిన్న ఉంది. ఇట్లా నిన్న అక్కడ ఉన్నటువంటి బ్యాంకాక్, మయన్మార్, థాయిలాండ్ ఆ ప్రజలంతా కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కు గడిపినటువంటి పరిస్థితి నిన్న చూసినాం మనం.